ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం 32వ శ్లోకాన్ని నిన్న అర్ధసహితంగా తెలుసుకున్నాము. దాంట్లో ఓ గోవింద, నాకు రాజ్యం వద్దు, ఏమీ వద్దు అంటూ ఉన్నాడు అర్జునుడు. నకాంక్షే విజయం కృష్ణ అని, నాకు ఏ కాంక్ష లేదు, నాకు రాజ్యము వద్దు, సుఖభోగాల మీద ఆసక్తి లేదు, ఈ యుద్ధం చేసినా కూడా నాకేమీ లాభం లేదు అనిపిస్తుంది అని చెప్తూ ఉన్నప్పటికీ కృష్ణ భగవానుడు ఏం మాట్లాడలేదు. అప్పుడు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు. ఇది 33వ శ్లోకం. శ్లోకాన్ని చదువుదాం. येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगासुखानि च तमेव स्थिता युद्धे प्राणं त्यक्त्वा धनानि च. దీని అర్థం ఏంటంటే, ఓ కృష్ణ, రాజ్యాన్ని, రాజ్యభోగాన్ని, రాజ్యసుఖాన్ని మనం ఎవరి కొరకు ఆశించామో వాళ్ళే యుద్ధంలో నిలబడి ఉన్నారు, సంపదల్ని వదిలేసుకున్నారు, ప్రాణాలని కూడా లెక్క చేయకుండా నిలిచి ఉన్నారు. ఇంక ఇప్పుడు మనం యుద్ధం చేసి రాజ్యం వచ్చినా కూడా వీళ్ళందరూ లేకుండా రాజ్యాన్ని ఏం చేసుకుంటాము, వేస్టే కదా అని అంటున్నాడు అర్జునుడు. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నాడు అంటే, తన వాళ్ళ కోసమే తను యుద్ధం చేయడానికి వచ్చాడు. తన వాళ్ళు యుద్ధరంగంలో ఉన్నారు. యుద్ధంలో ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటప్పుడు వాళ్ళు నశించిపోతారు. వాళ్ళు మరణించిన తర్వాత తన వాళ్ళతో సుఖంగా బతకాలనుకున్నప్పుడు వాళ్ళెవరు ఉండరు కదా. అప్పుడు రాజ్యం ఉంటే మాత్రమే ఏం సుఖము అంటే, కేవలము తన బంధువులు మాత్రమే అని అనుకుంటున్నాడేమో అర్జునుడు అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. అంటే రాజ్యము అన్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరి సుఖాలు ఆ రాజ్య పరిపాలకుల మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ ఉన్నవాళ్ళు అందరూ వచ్చి యుద్ధాలు చేయరు. ఆ సైనికులు ఎవరో, అక్కడ పనిచేసేవాళ్ళు, ఇప్పుడు మనకి బార్డర్లో సెక్యూరిటీలో ఉన్న సిపాయిలు, మిలిటరీ వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు. మనమేం చెయ్యం అక్కడికి వెళ్ళి. కానీ వాళ్ళు ఆ విధంగా యుద్ధాలు చేసి రక్షణగా నిలబడడం వల్ల మనము సురక్షితంగా ఉండగలుగుతున్నాము. అదేవిధంగా రాజ్యంలో కొంత బలగాలు ఉంటాయి. ఆ బలగాలు యుద్ధాన్ని చేస్తాయి యుద్ధాలు వచ్చినప్పుడు. అయితే అందులో వీరాది వీరులు ఉంటారు, వాళ్ళు దాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగేది కదా. అయితే ఇప్పుడు అర్జునుడికి ఏమి అనుమానం వస్తుంది అంటే, ఆయన చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగి ఉన్నాడు, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా తనకు కావలసిన వాళ్ళే, తన సైన్యంలో ఉన్న వాళ్ళు కూడా తన వాళ్ళే, అందరూ తన వాళ్ళే అయి ఉన్నప్పుడు వాళ్ళేమో ఎలా వచ్చారట, సంపదల్ని వదిలేసుకున్నారు, ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధపడి వచ్చారు. యుద్ధానికి వెళ్ళడం అంటే అంతే కదండి. ప్రాణాల మీద తీపి ఉండి భయపడేవాడు యుద్ధం ఏం చేయగలడు, చేయలేడు. ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడడం కోసం యుద్ధం చేయడానికి వెళ్ళిన వీరులు వాళ్ళందరూ. అయితే వాళ్ళు అవన్నీ త్యజించి ఇక్కడికి వచ్చి పోరాడుతూ ఉన్నారు. పైగా ప్రాణాల మీద వాళ్ళు ఆశ లేదు ఏమాత్రం కూడా. మరి వీళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత వీళ్ళెవరు మిగిలరు, అప్పుడు రాజ్యం మిగులుతుంది. మిగిలితే ఎవరితో కలిసి రాజ్య సుఖాలు అనుభవించాలి నేను? వీళ్ళందరూ నశించిన తర్వాత ఆ రాజ్యము ఉన్నా లేకున్నా ఒకటే కదా. కాబట్టి
నాకు ఆ రాజ్యమే అవసరం లేదు అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఉన్నాడు అర్జునుడు ఈ శ్లోకం ద్వారా అన్నమాట. అంటే చేసేది మన వాళ్ళ కోసం చేస్తున్నాము అంటే మన వాళ్ళ కోసం చేసేది ఒక పరిధి, సమాజం కోసం చేసేది ఒక పరిధి, దేశం కోసం చేసేది ఒక పరిధి, ప్రపంచం కోసం చేసేది ఇంకొక పరిధి, ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు అర్జునుడు చేసేది, ఇప్పుడు మనం సామాన్యులము మన కుటుంబం కోసం చేసుకుంటాం, మన కుటుంబానికి లాభమయ్యే పని చేయాలి కానీ మన కుటుంబానికి నష్టమయ్యే పని చేయకూడదు. ఎందుకంటే మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలి అని కోరుకుంటాం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ రాజ్యానికి సంబంధించి మరి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ధర్మం పాలన జరిగినప్పుడు వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. ధర్మ స్థాపన చేయడం కోసం ఇక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విషయాన్ని మరిచిపోయి మమకారంతో, తన స్వజనుల మీద మమకారంతో ఈ అర్జునుడు అక్కడ ఉన్న కొద్దిపాటి మంది వాళ్ళే తనకు సంబంధించిన వాళ్ళందరూ నశించిన తర్వాత నాకు ఈ రాజ్యం అవసరం లేదు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఒక సమాజం, కొంతమంది సమాజానికి రిలేటెడ్, ఒక డాక్టర్ ఉంటాడు, సమాజానికి ప్రభావం ఉంటుంది. ఒక డాక్టరు మంచి వైద్యుడు ఉంటే సమాజంలో ఉన్న వాళ్ళకు మంచి వైద్యం అందించగలుగుతాడు. ఒక టీచర్ మంచిగా ఉంటే చాలామంది పిల్లలు మంచి విద్యను నేర్చుకోగలుగుతారు. అంటే వాళ్ళు చెప్పే వాళ్ళ కుటుంబ సభ్యులకే వైద్యం చేయరు, వేరే వాళ్ళకి చేస్తారు. అట్లా వాళ్ళది సమాజ పరిధికి లో ఉంటుంది. అదేవిధంగా ఒక కలెక్టర్ ఉన్నాడు అంటే ఒక జిల్లాలో ఉన్న ప్రజలందరికీ సంబంధించిన పనులు చేయాలి ఆయన. జిల్లాలో ఉన్న వాళ్ళందరి కోసము ఆయన పని చేస్తాడు. చేసినప్పుడు ఎవరో కొద్ది మందికి ఇబ్బంది కలుగుతూ ఉన్నది అన్నప్పుడు ఎక్కువ మందికి లాభం అయ్యే పని ఆయన చేయాలి. కొద్ది మందికి ఇబ్బంది కలిగిన ఆ కొద్ది మంది తనవారైనా సరే దాన్ని చేయవలసిందే. అప్పుడు ఎందుకు అంటే తన వాళ్ళు పరవాళ్ళని కాదు, అందరికీ ధర్మంగా అందరూ బాగుండాలనే ఆలోచన చేయాలి ఆ కలెక్టర్. కాబట్టి ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరి సుఖం కోసము, వాళ్ళందరూ బాగా మంచిగా ఆనందంగా జీవించడం కోసము ఏ పనులు చేయాలో ఆ పనులు చేయాల్సి ఉంటుంది. అట్లా మనము ఒక్కొక్క పరిధి ఉంటుంది, ఆ పరిధిని బట్టి మనము ఏది చేయాలనేది నిర్ణయించుకోవాలి. ఆ విధంగా ఇక్కడ అర్జునుడు అయితే ఏమంటున్నాడు, అందులో తన కుటుంబ సభ్యులే ఉన్నారు, బంధుజనాలే ఉన్నారు, ఇక్కడ బంధుజనాలే ఉన్నారు. అందరూ బంధుజనాలు వాళ్ళ రాజ్యాలను, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ సుఖాలను అన్నీ వదిలేసుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో యుద్ధం జరిగితే అందరూ నశించిపోతారు. నశించిపోయినాక రాజ్యం వచ్చి నేను విజయము వచ్చి రాజ్యము వరించినప్పటికీ లాభం ఏంటి? వీళ్ళందరితోని కదా నేను సుఖంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరితో ఉండాలనుకుంటున్నాడు అనేది క్లారిటీ లేదనమాట. అంటే మనకు ఏది అవసరమో అనేది మనం ముందు తెలుసుకోవాలి, తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనము విజయాన్ని సొంతం చేసుకుంటాం. దానివల్ల మనకు అందరికీ కూడా లాభం చేకూరుతుంది, హితము జరుగుతుంది. అంతేగాని క్లారిటీ లేకుండా మనం ఎందుకు ఏ పని చేస్తున్నామో తెలుసుకోకుండా ముందుకెళ్ళామనుకోండి, ఆ పని మనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. దానివల్ల ఇప్పుడు యుద్ధం చేస్తా అని ముందుకు పోయి అక్కడ నేను ఇంకా యుద్ధం చేయను అని వస్తే ఉన్న పరువు బాయే కదా.
అంతే కదా. అప్పుడే విలువ ఉంటుందా? ఇంకా ఒక మనిషికి ఇప్పటిదాకా అర్జునుడు అంటే ఒక ఫేమ్లో ఉన్నాడు, హీరో అన్నట్టు. ఇప్పుడు ఆ దుర్యోధనుడికి భయం ఉంది, కర్ణుడికి భయం ఉంది. మరి వీళ్ళందరికీ ఇప్పుడు ఈయన వారిపోయిండు అంటే ఎవరైనా అందరూ అప్పుడు ఆ విలువ అనేది, వ్యక్తికి ఉండాల్సిన విలువ అనేది పోతుంది. తర్వాత మనము నిర్ణయించుకొని వచ్చిన విషయం ఏంటో అది సంపూర్ణం కాదు. అధర్మ పాలన జరుగుతుంది కాబట్టి అధర్మ పాలన చేసే వాళ్ళను తొలగించి ధర్మస్థాపన చెయ్యాలి అని కదా వీళ్ళు వచ్చిండ్రు. వచ్చి మరి అది చేయకుండా వాళ్ళందరూ మా వాళ్ళే కాబట్టి అంటే మా వాళ్ళు అందరూ అధర్మం చేసినా కానీ మా వాళ్ళే అని వదిలేస్తాము అంటే న్యాయం ఎక్కడుంటుంది? ఎవరికి జరుగుతుంది? జరగదు. ఇది ఇప్పుడు కోర్టులలో కేసులు జరిగేవి కూడా ఇలాంటి సందర్భాలు అన్నమాట. వాళ్ళు అనుకున్న వాళ్ళకేమో అనుకూలంగా వాళ్ళు నిర్ణయం చేస్తూ ఉంటారు, జడ్జిమెంట్ ఇచ్చేస్తుంటారు. రోజు చూస్తుంటాం కదా మనము, ఆ కేసు ఇలా, ఈ కేసు అలా అనుకుంటూ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు, పేపర్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసేస్తూ ఉంటారు. మరి మీడియా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏది కరెక్టో ఏది నిజమో ఏది అబద్ధమో సమాచారం అందుతుంది అందరికీ. ఏ మూల ఏం జరిగినా అంటున్నారు, కానీ అది నిజమైన సమాచారమా కాదా తెలియట్లేదు కదా. ఇప్పుడు అందరూ చెప్పేసేసరికి అది నిజమైంది ఏదో అబద్ధం ఏదో ఏది తెలియని పరిస్థితిలో మనము జీవిస్తూ ఉన్నాం. అంటే ఒక డ్రామా. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటిదంటే ఇదన్నమాట. కాబట్టి మనం ఏది చేసినా కూడా క్లారిటీతోని ముందుకు వెళ్ళాలి, అప్పుడే విజయం మనకు సొంతమవుతుంది. ఇక్కడ అర్జునుడు పాపము తను వచ్చింది మర్చిపోయి మనవాళ్ళు అనే మమకారానికి కట్టుబడి ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే పరిధి మన అనే దాంట్లో బందీ అయిపోయాడు. అది అక్కడ దాని నుండి బయటకు వస్తే కదా విశాలంగా ఆలోచిస్తాడు. అయితే దాన్ని కుంచుకుపోయాడు, అందుకే శక్తిహీనుడైపోయాడు. అప్పటిదాకా ఉన్న శక్తి అనేది కోల్పోయిండు. అంటే అజ్ఞానము ఆవహించింది అని అర్థం. శక్తి కోల్పోయిందంటే ఏంటి? ఒక్కసారి ఏదో కమ్ముకొచ్చినట్టు మబ్బు కమ్మితే చందమామ సూర్యుడుకి అడ్డము వస్తే వెలుతురు తగ్గిపోయినట్టు అర్జునుడి యొక్క జ్ఞానము కమ్ముకుపోయి అజ్ఞానం చేకూరిందనమాట. ఇప్పుడు అంటే దేనివల్ల అంటే మనవాళ్ళు అనే మమకారం వల్ల ఈ విధంగా జరిగింది. కాబట్టి దాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు గీతాచార్యుడు. ఇదండి 33వ శ్లోకం యొక్క అర్ధ విశేషం. మరి 34వ శ్లోకాన్ని మళ్ళీ పారాయణ చేసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.